ఇట్లానే షూట్ చేసేటప్పుడు కూడా నిద్రపోతుంటావా? నిద్రపోతావా? ఒక్కొక్కసారి నిద్ర వచ్చేస్తుంది. మరి అప్పుడు ఏం చేస్తావు? బాగా టైర్డ్ అయిపోతావు కదా అన్ని షూట్స్ చేస్తుంటే. ఆపుకుంటావా? ఎట్లా ఆపుతావు నిద్రని? ఆగు అంటావా? ఆపుకుంటా. ఇట్లా నిద్ర వచ్చిందనుకో ఇట్లనే ఉంటా. ఇట్లుంటావా? సో నిద్ర ఆపడానికి ఇప్పుడు మనకి దియా ఒక టెక్నిక్ చెప్తాది. బాగా పనున్నప్పుడు చెప్పు. నిద్ర ఆపడానికి ఒక టెక్నిక్, ఒక టిప్ చెప్పాలి. నువ్వు ఎక్స్పర్ట్ కదా అందులో. చాలా నిద్ర వస్తున్నా కూడా ఆపుకోవడం, కళ్ళు తెరిచి నిద్రపోవడం. అది ఎలా చేయాలో చెప్పు, ఇప్పుడు నాకు చేసి చూపించాలి. కళ్ళు మూసుకున్నాం అనుకో అట్లనే ఇట్లా ఉండాలి. అస్సలు తెలియదు. షూటింగ్ అయిపోయాక పండుకోవాలి. వాళ్ళు చాలా అవర్స్ ఉంటది కదా, జర్నీ ఉంటది, అదంతా టైర్డ్ అయిపోవా? వద్దు మమ్మీ నాకు ఈ షూటింగ్ సార్ ఎప్పుడు చెప్పలే. నీకు ఇష్టమా? ఓహో. మరొక డైలాగ్ చెప్పు, నీకు చాలా నచ్చిన డైలాగ్ ఏదన్నా నువ్వు సినిమాలో చెప్పింది. ఏ సినిమాలో చెప్తావు? ఏ సినిమాలో చెప్పలేదు అక్క డైలాగ్స్. దీంట్లో గంగం గణేశ్లో చెప్పావు కదా. విన్నావా? కాదు, నార్మల్ డైలాగ్స్ చెప్పకుండా కళ్ళతోనే హావభావాలన్నీ పలికించేస్తావు కదా. నేను భరతనాట్యం ఎక్స్పీరియన్స్ కదా అదంతా. ఓకే. ఇంకా నాని సినిమాలో కూడా చేసావు కదా, దసరా మూవీలో కీర్తి సురేష్ అక్క, నాని అన్న, వాళ్ళందరితో చేసినప్పుడు ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. సూపరా. నీకు ఎవరితో సీన్స్ ఎక్కువ ఉండే? కీర్తి సురేష్ అక్కతోనా? మరి అక్క తెలుగు వచ్చా? నీతో మాట్లాడేదా? ఏం మాట్లాడుతుంది? ఏం మీ డైలాగ్స్, మీ కాన్వర్సేషన్ ఎట్లుంటారు? డైలాగ్స్ లేవు. మీ కాన్వర్సేషన్ ఆఫ్ సెట్స్ షూటింగ్ లేనప్పుడు నువ్వు అక్క దగ్గరికి వెళ్తావు కదా, అప్పుడు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇద్దరు? క్యూట్ గా ఉన్నారు అని చెప్పుకున్నారా? ఓకే సరే. ఇంకా నీకు చాలా ఇష్టమైన హీరో ఎవరు? మర్చిపోయావా? నీకు నచ్చిన హీరోలు మర్చిపోయావు. నేను అల్లు అయాన్ హీరో ఎప్పుడు అయ్యాడు? అల్లు అర్జున్. ఓకే, వాళ్ళ డాడీ ఇష్టం, కాకపోతే అయాన్ అంటే కూడా ఇష్టం.